నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నా మాటల జాగ్రత్తగా ఆలకించుము. నీవు బాప్తిసం పొందుకున్నావు కదా, అయితే నీవు ఎన్ని తప్పులు చేస్తున్నావు, ఎన్ని పాపాలు మూటకట్టుకుంటున్నావో నీకు ఎప్పుడైనా అర్థము అయిందా? గమనించావా? బాప్తిసం పొందుకున్న నీవు ఎలా ఉండాలో మరొకసారి నీకు గుర్తు చేస్తున్నాను. నీవు ఏకులము నుండి నీవు వచ్చినా సరే బాప్తిసము ఎందుకు పొందుకున్నావో నీకు తెలుసు. బాప్తిసం పొందుకోవటం వల్ల వచ్చే ఫలితాలు కూడా నీకు తెలుసు. ఆరంభములో నీవు బాప్తిసము పొందుకోవడానికి ముందు అన్ని తెలుసుకుని, అంటే నాలో ఉంటే నీకు పాప క్షమాపణ ఉంటదని, ఎన్ని తప్పులు చేసినా నేను క్షమిస్తానని, నాయందు నమ్మకముంచి జీవిస్తే పరలోక రాజ్యం ఉంటుందని, నీ పాపములు వదిలిపెట్టి నీ పాపములు నా దగ్గర ఒప్పుకొని రక్షణ పొందుకున్నావు. అయితే ఎలా జీవించాలో నీకు అన్నీ తెలుసు. అయితే నీవు చేసే పొరపాట్లు ఎప్పుడైనా గమనించావా? లేదు కదా. అన్యుల ఆచారాలను వదిలిపెట్టిన తర్వాత నీవు అన్యులు ఆచారాలను నీవు చేయకూడదు కదా. అయితే ఇల్లు కట్టుకుంటే ముహూర్తాలు పెట్టించుకుంటావు. నీ కుటుంబంలో నీకు పిల్లలు పుడితే పుట్టినప్పుడు ముహూర్తాలు చూపించుకుంటావు, అన్యుల పేర్లు పెడతావు. నీ పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు ముహూర్తాలు చూపిస్తా, పేరు బలాలు చూపిస్తావు, ఇంకా అన్యుల క్యాలెండర్లు చూసి దాని ప్రకారముగా జీవిస్తావు. అలాగే ఎక్కడికైనా వెళ్లాలన్నా ఏదైనా కొనాలన్నా ముహూర్తాలు చూస్తావు, వెళతావు. బాప్తిసం తీసుకున్న నీవు ఇలా చేస్తే నేను నిన్ను ఎలా ఆశీర్వదించాలి, దీవించాలి? నువ్వు అంటావు, నా కార్యము జరగడము లేదు. యేసయ్య నా ప్రార్థన ఆలకిస్తున్నాడా? ఎందుకు ఎక్కడలేని సమస్యలు నాకే వస్తున్నాయి అని అంటావు. నా ఆజ్ఞ మీరి నీవు ఏది చేసినా అది జరగదు. నేను చెప్పినట్లుగా నా ఆజ్ఞ ప్రకారము జీవిస్తే నీవు ఏది తలచినా ఏది కోరినా నువ్వు అనుకున్నట్లుగా జరుగుతాయి. ఒక ప్రక్క అన్యుల ఆచారాలు పాటిస్తూ మరొక ప్రక్క యేసయ్య యేసయ్య అని నీవు మొరపెడితే నేను వింటానా? వినను అని నీకు తెలుసు. వింటాను కాని నిన్ను దీవించను, సమస్యలన్నీ నాకే వస్తున్నాయి అని అనుకుంటావు. అవును, మరి నీవు జాగ్రత్తగా నా ఆజ్ఞలు పాటిస్తే నీకు సమస్యలు రావు. ఆశీర్వాదము, ఆనందము, శాంతి, సమాధానములు నీకు కలుగుతాయి. ఇప్పటికైనా పర్వాలేదు, కాని ఇక నుండి అయినా నా మాటలు విన్నాక నీవు అన్యుల ఆచారాలను ఆచరించకుండా నేను పంపిన యాజకులు ప్రజలకి నాకు మధ్యవర్తులైన దైవజనులు చెప్పిన బోధలను ఆలకించి నీవు జీవిస్తే చాలు. నీవు ఏది అడిగితే అది నేను ఇస్తాను, దీవిస్తాను. ఆమెన్.